अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। वज़ीर ज़राअत तोमला नागेश्वर राव ने महकमे ज़राअत का अचानक मुआयना किया। वज़ीर ने अपनी बेसब्री का इजहार किया कि क्योंकि मुक़र्ररा वक्त पर सिर्फ चंद मुलाजमीन ही मौजूद रहे। वज़ीर ने खबरदार किया है कि कल से तमाम मुलाजमीन को बर वक्त हाजिर होने की हिदायत दी जाती है और अगर ना रहे तो कार्रवाई की जाएगी। वज़ीर ने ज़राअत के एक डायरेक्टर को इस मामले पर एक जामे रिपोर्ट देने का भी हुक्म दिया। शिवल्ला महेंद्र बीजेपी युवा मोर्चा के रियासती सदर ने कहा है कि बीजेपी युवा मोर्चा के जरिए मुनक़दा एहतजाज के दौरान बीजेपी युवा मोर्चा के कारकुनों के खिलाफ पुलिस का लाठीचार्ज जुल्म है। रियासती हुकूमत मतलक़ुल अन्नान आमरीत का मजहर है। देश భారతదేశం అంటే హిందువులు అత్యధికంగా మెజారిటీ ఉన్నటువంటి దేశం। అలాంటి హిందువుల పైన నువ్వు సమంజసంగా ఉన్నటువంటి మాటలు కాకుండా వారి మనసు నొచ్చుకునే విధంగా నువ్వు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు। హిందువులంటే అహింస అని చెప్పినావు, హిందువులంటే అసత్యం అని చెప్పినావు। ఎక్కడ అహింస ఎక్కడ అసత్యం చేసిరని చెప్పేసి నిన్న ఈ రోజు భారతీయ జనతా యువ మోర్చా అడగడం జరుగుతుంది। ఫిరోజ్ ఖాన్ పుట్టినటువంటి వ్యక్తులు మీరంతా కూడా, భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు మీరంతా కూడా, మీరు ఈ యొక్క దేశానికి ప్రమాదం, మీరు ఈ యొక్క దేశానికి అసత్యము అబద్ధాలు చెప్తున్నటువంటి పార్టీ మీ పార్టీ। మీరు హింస నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు మీరు మాత్రమే। కాబట్టి హిందువుల పైన చేసినటువంటి మాటలను వెంబడే వెనుకకి తీసుకోవాలి, లేకపోతే ఫిరోజ్ ఖాన్ గాంధీ ఎవరైతే ఫిరోజ్ ఖాన్ గాంధీ గారు మనమడైనటువంటి రాహుల్ గాంధీ నువ్వు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడున్నా కానీ భారతీయ జనతా యువ మోర్చాని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది। ఎందుకు హిందువులంటే నీకంత చిన్న చూపు, ఎందుకు నీకంత చులకన? మీరు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా నీ యొక్క మాటలను అన్నింటిని కూడా గమనించడం జరుగుతుంది। అందుకే నిన్ను నీ యొక్క ఎన్నికలలో నిన్ను పప్పుగా భావించి దేశమంతా కూడా వ్యతిరేకించడం జరుగుతుంది। దేశమంతా కూడా నిన్ను, నీ పార్టీని, నీ పరివార్ని అడ్డుకొని నిన్ను తరిమేసే ప్రయత్నం దేశ ప్రజలందరూ కూడా చేస్తుంటే నీకు ఇంత కూడా సిగ్గు శరం లేకుండా దేశంలో ఎక్కడో ఒక దగ్గర నేను ఒక అలకడి సృష్టించాలి, నా యొక్క ఉనికి కోల్పోతున్నా, ఈ దేశ ప్రజలు నన్ను మర్చిపోతున్నా అనే ఒక నెపంతో ఈరోజు హిందూ సమాజం పైన నువ్వు నింద చేసే ప్రయత్నం చేస్తున్నావు। హిందుత్వం అంటే సేవ చేసే గుణం, హిందువులంటే అందరికి పంచిపెట్టే గుణం, హిందుత్వం అంటే ప్రపంచానికి మంచి చేసే గుణం ఉన్నటువంటి వ్యక్తులు హిందువులు మాత్రమే। అలాంటి హిందువుల మీద ఇట్లాంటి నెగిటివ్ కామెంట్ చేసినందుకు నీ గోరు కట్టే రోజులు చాలా తొందరలో ఉన్నాయి। రాహుల్ గాంధీకి అప్పుడప్పుడు నిద్రపోయినప్పుడు గుర్తుకొస్తుంది కావచ్చు, అరే మేమంతా కూడా పారిపోయి వచ్చినటువంటి, మా అమ్మనేమో ఇటలీ నుంచి వచ్చింది, మా తాతనేమో మైనార్టీకి సంబంధించినటువంటి ముస్లిం వ్యక్తి ఫిరోజ్ ఖాన్, మీ అందరు కూడా తెలుసు। ఫిరోజ్ ఖాన్ మా తాత ముత్తాతలంతా కూడా ముస్లింలే, కాబట్టి హిందువులు నా వాళ్ళు గారనే భావనతో ఉన్నట్టున్నారు। ఈరోజు లౌకికవాదులంతా కూడా ఎక్కడ పోయినారు? లౌకికవాదం అనే పేరు చెప్పి భారతదేశంలో బీజేపీని ఎప్పటికప్పుడు మీరు ప్రశ్నిస్తారు కదా, మరి ఇదే రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా హిందుత్వాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భంలో లౌకికవాదులంతా ఎక్కడ పోయారు? సచ్చిరా అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను అడగడం జరుగుతుంది। ఇప్పటికైనా రాహుల్ గాంధీ నీ యొక్క తప్పును తెలుసుకొని పార్లమెంట్ సాక్షిగా మళ్ళా నువ్వు క్షమాపణ చెప్పాలి, లేకపోతే నీ ముక్కును నేలకు రాపించే రోజు అతి తొందరగానే వస్తుందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తుంది। नारा चंद्रबाबू नायडू चौथी मर्तबा आंध्र प्रदेश के चीफ मिनिस्टर की हैसियत से हलफ लेने के बाद पहली बार हैदराबाद बेगमपेट हवाई अड्डे पर कल आ रहे हैं ताकि वो तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी से मुलाकात कर सकें। నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి హైదరాబాద్ వస్తున్నారు। ఢిల్లీ నుంచి రేపు సాయంత్రం 6 గంటలకి బేగంపేట విమానాశ్రయానికి వస్తున్నారు। దానికి మా శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు। అందరూ కూడా రేపు స్వాగతం పలకాలని కోరుతున్నాను। అదేవిధంగా శనివారం నాడు తెలంగాణ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టం మీద మీటింగ్ జరగబోతుంది ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య। శనివారం ఆ కార్యక్రమం అయిన తర్వాత ఆదివారం నాడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు। ఉదయం 11 గంటలకి పార్టీ ఆఫీస్కి వస్తారు। అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరితోటి సన్మానం ఉంటుంది। అంతేకాకుండా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కూడా ఉంది। చంద్రబాబు నాయుడు గారికి సన్మానంతో పాటు కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం కూడా ఉంది। చాలా రోజుల తర్వాత మళ్ళీ పార్టీ ఆఫీస్కి ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నారు కాబట్టి మా తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి పార్టీ శ్రేణుల్ని
గ్రామ శాఖ నుంచి మండల శాఖ నుంచి పార్లమెంట్ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఆదివారం ఉదయం 11 గంటలకు రావాలని. तेलंगाना के डिप्टी चीफ मिनिस्टर मल्लू भट्टी विक्रमार्का ने इस माह की 6 तारीख को हैदराबाद के प्रजा भवन में तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी और आंध्र प्रदेश के चीफ मिनिस्टर नारा चंद्रबाबू नायडू के दरमियान मीटिंग के इंतजामात का जायजा लिया। उनके साथ रियासती हुकूमत के चीफ सेक्रेटरी शांति कुमारी, मुख्तलिफ महकमों के अफसरान ने प्रजा भवन का दौरा किया। मुतल्लिका महकमों के अफसरान को इंतजामात को बेहतर बनाने की हिदायत दी गई। गुरुमिटकल एमएलए श्रंगोड़ा कंदकूर ने मशवरा दिया है कि अफसरान को मरकजी पोजीशन पर रहना चाहिए और अवाम के मसाइल का बर वक्त जवाब देना चाहिए। उन्होंने गुरुमिटकल नगर के म्यूनिसिपल हॉल में मुनक़दा अवामी इज्तिमा प्रोग्राम का इफ्तिताह करने के बाद ये बात कही। महकमे रेवेन्यू के अफसरान लोगों की जमीनों से मुतल्लिक़ मसाइल के हल के लिए इजाफी इक़दाम करें। उन्होंने कहा है कि पहाड़ी म्यूटेशन सर्वे, PODI, तरमीम हदूद और बस्तों अकाउंट ट्रांसफर और दीगर शिकायत का जल्द अज जल्द हल किया जाए ताकि अवाम की मुश्किलात का अजाला किया जा सके। स्वामी विवेकानंद वो अजीम बासलाहियत शख्सियत जिसने हिंदुस्तानी रूहानियत को दुनिया में मुतारिफ करवाया। GHMC के डिप्टी मेयर मोते श्रीलता शोभन रेड्डी ने चैतन्य मूर्ति स्वामी विवेकानंद के मुजस्समे पर फूलों के चादर चढ़ाई, जिन्होंने अपने लेक्चर से दुनिया को जगाया, नौजवानों को मुतासिर किया और मुल्क की साख को दुनिया भर में फैलाया। ईडी ने PMLA केस में BRS MLA से मुंसलिक 1.2 किलो सोना जब्त किया है। एनफोर्समेंट डायरेक्टोरेट हैदराबाद यूनिट के सलोत्स ने BRS पटनचेरू के MLA गड्डम महिपाल रेड्डी से मुंसलिक 1.2 किलो सोने के बिस्किट का पता लगाया। गैर कानूनी कानकनी के लिए दर्ज किए गए मुबैना मनी लॉन्ड्रिंग केस की तहकीकात उन्हें पटनचेरू में स्टेट बैंक ऑफ इंडिया की शाख में ले गई, जहां MLA के नाम से रजिस्टर्ड लॉकर्स में तकरीबन 1 करोड़ रुपए मालियत का सोना बरामद हुआ। संगारेड्डी जिले के गमाडेला टोल प्लाजा के करीब एक टिप्पर लॉरी खड़ी हुई 2 पहिया गाड़ी से टकरा गई। संजीवा रेड्डी नामी शख्स की मौत हो गई। मुकामी लोगों ने वाक़े का जिम्मेदार तेज रफ्तारी को करार दिया है। मुकामी लोग अपनी शिकायत का इजहार कर रहे हैं कि मुतल्लिका हुकाम मुतअद्दिद बार शिकायत के बावजूद तेज रफ्तारी से आने वाली गाड़ियों पर तवज्जो नहीं दे रहे। डॉक्टर दिनिती श्रीधर ने कहा है कि माजूरी तालीम की राह में रुकावट नहीं। शहर के LN पेट मंडल कोटोपल्ली गांव के दिनिती श्रीधर चैम्बर में सिम्हा द्वारा के करीब मेडिकवर अस्पताल में मशहूर डॉक्टरों ने डॉक्टर दिनिती श्रीधर को एक माजूर लड़की की तालीम के लिए दाखिल करवाया। फौरी तौर पर डॉक्टर दिनिती श्रीधर ने 10,000 रुपए का अतिया दिया। कुलगाम में पुलिस ने जुराइम में मुलविस 3 मुलजिमीन को गिरफ्तार करके चोरी का एक मामला हल कर लिया है और उनके कब्जे से मसरूका माल बरामद कर लिया। पुलिस स्टेशन DHपुरा को एक शख्स मोहम्मद शबान नायक वल्द गुलाम खादर नायक साकिन बादे जहलान DHपुरा की जानिब से तहरीरी शिकायत मौसूल हुई, जिसमें कहा गया कि उसके मवेशी तादाद में जो 5 थे नामालूम चोरों ने चोरी कर लिए। पुलिस स्टेशन DHपुरा में एक मुकदमा दर्ज किया गया और तहकीकात का आगाज किया गया और पुलिस ने कुलगाम में चोरी का मामला हल कर लिया। लाखों मालियत का मसरूका माल बरामद कर लिया। मुल्क भर के ख्वाहिशमंद अजला और आरजूमंद ब्लॉक्स में 6 अहम अशाइयों को हासिल करने के लिए नीति आयोग के जरिए शुरू की गई 3 माह की तवील मुहिम संपूर्णता अभियान का आगाज बारामूला जिले में बड़े अवामी जोश व खरोश के दरमियान किया गया।
मरकजी तकरीब डाक बंगलो बारामूला में मुनक्किद हुई, जिसकी सदारत जिले तरक्याती कमिश्नर मंगा शेरपा ने की और इसमें एडिशनल जिले तरक्याती कमिश्नर सैयद कमर सज्जाद, चीफ प्लानिंग ऑफिसर जावेद अहमद, नीति आयोग जम्मू कश्मीर, तालीम और दीगर महकमों के नुमाइंदों समेत अहम ओहदेदारों ने शिरकत की। इसी तरह की तकरीबात जिले बारामूला में मुनक्किद की गई। In all the indicators and lead my block district towards a healthy, empowered. जैसे कि आपने पता चल गया कि जो टैग लाइन है एस्पिरेशनल टू इंस्पिरेशन, जो हमारा एस्पिरेशनल ब्लॉक और एस्पिरेशनल डिस्ट्रिक्ट प्रोग्राम का बेसिकली फोकस ये है कि जो हमारे चुनिंदा ब्लॉक्स और डिस्ट्रिक्ट्स हैं जो कंट्री पर आइडेंटिफाई हुए हैं, उनको हमारे बाकी डिस्ट्रिक्ट्स जो मेन स्ट्रीम के डिस्ट्रिक्ट्स हैं उनके पैरामीटर से अलाइन करना। As we are all aware about the program and we need not to districts program, the sustained efforts of the district administration were responsible. so this is actually the short term goal what we have to achieve in 3 months time. For this we will go by the विप एडलूरू लक्ष्मण ने कहा कि अगर हम गेट पूरी तरह खोल देते हैं तो बीआरएस का एक भी कारकुन नहीं बचेगा। पार्टी हुकूमत छोड़ने के चंद महीनों में ही गायब हो गई। उनका कहना है कि वो हमारी हुकूमत का तख्ता उलट देंगे। अगर वो इस तरह बात करेंगे तो कांग्रेस कारकुनान को अक्ल नहीं आएगी। बीजेवाईएम के रियासती सदर चवल्ला महेंद्र की तरफ से पार्लियामेंट में राहुल गांधी के मुखालिफ हिंदुत्व रिमार्क्स की वजह से एक पुरअमन एहतजाज के मौके पर पुलिस ने लाठीचार्ज किया। उन्होंने कहा कि बेशरम राहुल गांधी ने ये कहकर दुनिया के हिंदुओं की तौहीन की कि हिंदुइज्म का मतलब तशद्दुद, नफरत, झूठ सब कुछ है। इस मौके पर कहा गया है कि ये शर्मनाक बात है कि बीजेएम के क़यादत में एक पुरअमन तकरीब के मौके पर पुलिस ने लाठीचार्ज किया। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने डिप्टी सीएम भट्टी विक्रमार्का के साथ नई दिल्ली में मरकजी वजीर दाखिला और ताउन के वजीर अमित शाह से मुलाकात की। नीट के इम्तिहान को मनसूख करने और एनटीए के मुंतजमीन के खिलाफ सख्त कार्रवाई का मुतालबा करते हुए आदिलाबाद में तलबा यूनियनों की जानिब से तालीमी इदारों का बंद कामयाब रहा। बंद की कॉल से एक दिन पहले ही प्राइवेट स्कूलों ने रजाकाराना छुट्टी का ऐलान कर दिया था। सरकारी स्कूल और कॉलेज शुरू होते हुए तलबा यूनियनों के कायदीन वहां पहुंचकर तलबा को स्कूलों से बाहर भेज दिया और क्लासों का बाइकआउट कर दिया और तलबा के साथ एहतजाज करते हुए मरकजी हुकूमत के रवैये के खिलाफ नारे लगाए। కేంద్ర విద్యాశాఖ మంత్రిని నీట్ అభ్యర్థులను వర్ధిల్లాలి విద్యార్థి విద్యా సంఘాల ఐక్యత ఎందరో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు। క్వశ్చన్ పేపర్ లీక్ అయితే మీలాంటి చదువుకున్నోళ్ళకి ఫరక్ ఎట్లుంటుంది? ఉండదు కదా। అయితే చదువుకోనోళ్ళ ఒక క్వశ్చన్ మైనస్ అయితే తప్పు రాస్తే దానికి మైనస్ మార్కింగ్ వస్తుంది। అట్లాంటి ఎగ్జామ్ లో బైకి బై మార్క్స్ వచ్చినాయని ప్రతి ఒక్క స్కూల్ కి కాలేజీలన్నిటికీ బంద్। ఇది ఎందుకంటే నిరసనగా విద్యార్థులు అందరూ నీట్ ఎగ్జామ్ ఏదైతే స్కామ్ జరిగిందో, క్వశ్చన్ పేపర్ లీక్ అయిందో దానికి మద్దతుగా ప్రతి तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने तेलंगाना के नायब वज़ीर आला भट्टी विक्रमार्का के साथ नई दिल्ली में वज़ीर आज़म नरेंद्र मोदी से मुलाकात की।
तेलंगाना कानून साज कौंसिल के चेयरमैन गुत्ता सुखिंदर रेड्डी, कानून साज कौंसिल के स्पीकर गडम प्रसाद कुमार, तेलंगाना मुखन्ना के सेक्रेटरी डॉक्टर नरसिम्हाचार्युलू ने तेलंगाना कानून साज असेंबली के अहाते में डोडी कोमरैया की तस्वीर पर फूल चढ़ाकर खराज अकीदत पेश किया। CLP ऑफिस के सेक्रेटरी श्रीकांत, चीफ मार्शल करुणाकर, कानून साज कौंसिल, कानून साज असेंबली के मुलाजमीन और दीगर ने इस प्रोग्राम में हिस्सा लिया। शुमाली कश्मीर के बारामूला जिले के सोपुर इलाके में नाला पोहरू में डूबकर हलाक होने वाले एक नौजवान की लाश बरामद हुई है। एक एहलकार ने बताया कि नाथीपुरा का एक नौजवान सोनोवानी वडोरा सोपुर के पुल के करीब नाला पोहरू में डूब गया था। उन्होंने बताया कि डूबने वाले शख्स की शिनाख्त एहतशाम शफी 18 साल वल्द मोहम्मद शफी लोन साकिन नाथीपुरा बोमई के तौर पर हुई है। वो वडोरा के नाले पोहरू में नहाते हुए डूब गया। एक एहलकार ने बताया कि वाक़े के फौरन बाद मुकामी लोग और पुलिस मौके पर पहुंचे और नौजवान की तलाश के लिए रेस्क्यू ऑपरेशन शुरू किया। CPI के रियासती सेक्रेटरी MLA कोनाननी सांबशिवराव ने कहा है कि पुराने तेलंगाना के किसानों की मुसल्ह जद्दोजहद ने आज की अलहदा तेलंगाना रियासत की तहरीक का आगाज किया। इस तरह तेलंगाना के अवाम के खुद मुख्तार रियासत के ख्वाब को पूरा करने में मदद मिली। उन्होंने कहा कि तेलंगाना किसानों की मुसल्ह जद्दोजहद के पहले अमर डोडी कोमरैया के नाम तेलंगाना की तारीख में सुनहरे हुरूफ से लिखा गया है। BC राइट्स एक्शन कमेटी के ज़र एहतमाम CPI स्टेट ऑफिस मखदूम भवन राजगौड़ हॉल में डोडी कोमरैया की 78वीं यौम पैदाइश मनाई गई। तेलंगाना मुदिराज महासंगम के रियासती सदर गुंडलापल्ली श्रीनिवास ने इस ख्याल के साथ TJS पार्टी में शमूलियत इख्तियार की कि रियासत में कांग्रेस की हुकूमत आने के बाद प्रोफेसर कोदंडाराम की क़ियादत में तहरीकी उमंगें पूरी होंगी और इसी तरह मुदिराज तहफ़्फ़ुज़ात को भी दूर किया जाएगा, इस्लाह की जाएगी और रियासत तेलंगाना में पेशों के तहफ़्फ़ुज़ के लिए काम करने का मौका मिलेगा। भैंसा मंडल के मौज़े कमेसरा जामे मस्जिद में गुज़िश्ता रात नमाज इशा के लिए अजान देने और नमाज इशा के वक्त का इंतजार कर रहे पेश इमाम अब्दुल अजीज को मौज़े कामुल के 2 हिंदू नौजवान नवीन रेड्डी और दिनेश रेड्डी कमसेरा जामे मस्जिद में दाखिल होकर पेश इमाम अब्दुल अजीज से बदकलामी और बदतमीजी करते हुए अजान ना देने और नमाज अदा ना करने की धमकी देकर गला गिरेबा पकड़कर जदोकोब करने की कोशिश की। इस हंगामाराई के दौरान मौज़े कमसरा के मुसलमान जमा हो गए और इस वाक़े की इतला मोहम्मद जाबिर अहमद नायब सदरनशीन बल्दिया भैंसा को दी, जिस पर फौरन मोहम्मद जाबिर अहमद ने जिले निर्मल SP जानकी शर्मिला और भैंसा एडिशनल SP अविनाश कुमार IPS को देते हुए तमाम हालात से वाकिफ करवाया और शरपसंदों को गिरफ्तार करते हुए सख्त से सख्त कानूनी कार्रवाई करने का मुतालबा किया, जिस पर पुलिस के आला ओहदेदारों ने भैंसा रूरल सर्कल इंस्पेक्टर नाइलू और सब इंस्पेक्टर ऑफ पुलिस श्रीकांत को पुलिस जमीयत के हमरा मौज़े कमसरा रवाना करते हुए हालात को काबू में किया। जबकि इस वाक़े पर भैंसा शहर के अलावा डिवीजन के मुसलमानों में शदीद बेचैनी और गुस्से की लहर पैदा हो गई, लेकिन मुसलमानों ने सब्र व तहम्मुल का मुजाहरा किया। बताया गया है कि रात के औकात में भैंसा एडिशनल SP अविनाश कुमार IPS ने भी मौज़े कमसरा का दौरा करते हुए हालात का जायजा लिया और मौज़े में पुलिस पेट्रोलिंग के अलावा पुलिस पैकेट्स को तैनात किया गया। जबकि कमसरा जामे मस्जिद पेश इमाम अब्दुल अजीज ने भैंसा रूरल पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई। भैंसा रूरल पुलिस ने रात देर गए शरपसंदों को गिरफ्तार कर लिया। इस वाक़े से मुतल्लिक़ भैंसा पुलिस स्टेशन में मुनक़दा प्रेस कॉन्फ्रेंस से मुखातिब करते हुए एडिशनल SP अविनाश कुमार ने मीडिया को तफसीलात बताई। కంప్లైనెంట్ ఉన్నారు అబ్దుల్ అజీజ్ గారు అండ్ ఇది విక్టిమ్ ఇది అతనే విక్టిమ్ కూడా. అరెస్టెడ్ పర్సన్స్ పేరు నవీన్ రెడ్డి అండ్ సెకండ్ A1 ఈజ్ A1, A2 ఈజ్ రితేష్ ఆర్ రతీష్ రెడ్డి. ఈచ్ అది ఈ మధ్యలో మన టీమ్ ఆల్ 3 CIs అండ్ SIs వాళ్ళు యాక్టివ్ ఉన్నారు. టికెట్స్ ఆల్రెడీ పెట్టారు, ఆల్రెడీ రెగ్యులర్ పెట్రోలింగ్ అండ్ విజిటింగ్ నడుస్తుంది. ఈ క్రమంలో ఒక జస్ట్ ఒపీనియన్ ఉంది భైంసా కోసం, మన టార్గెట్ ఉంది ఆ ఒపీనియన్కు. వీ నీడ్ టు బ్రేక్ దట్ ఒపీనియన్.
that there is communal angle అంటే ఏదైనా వేరే వేరే న్యూస్ నడుస్తుంది. we need to break that feeling. ఇది చాలా ప్రశాంతంగా ఉండాలి, చాలా పీస్ఫుల్గా మొత్తం కమ్యూనిటీస్ ఇక్కడ దే ఆర్ కోఎగ్జిస్టింగ్ ఫ్రమ్ 100 of years. సో అట్లే we need to కోఆపరేట్. సో ఈ 1st జూలై తర్వాత మొత్తం ఐపీసీ చేంజ్ అయింది. ఇప్పుడు బిఎన్ఎస్ భారతీయ నాగరిక సురక్ష బిఎన్ఎస్ యాక్ట్ వచ్చింది. దానిలో we have booked him under both the accused under 329 subclause 4. This is for house trespass. అంటే ముందు 448 కదా, 448 ఇప్పుడు అది 329 subclause 4 house trespass. Second section is 196 subclause 2. This is for disturbing harmony between two communities. Then దాని తర్వాత 299 outraging religious feeling, and if someone hurts the religious feeling of other communities. And then 115 subclause 2 hurt, causing hurt. అంటే ముందు it is 323, ఇప్పుడు it is 115 subclause 2. దాని తర్వాత 351 subclause 2 criminal intimidation. అదన భయం చేస్తే కోపం షో చేసి అప్పుడు అది సెక్షన్ వస్తుంది. Read with 3 subclause 5 common intention. More than one person, 2 person whenever they commit an act, it is read with ముందు read with 34, ఇప్పుడు 3 subclause 5. There is an opinion. ఒక ఇది ఆ జంగల్లో షేర్ ఉంది ఒక రూమర్ స్ప్రెడ్ నడుస్తుంది మొత్తం స్టేట్లో, కానీ ఏం టైగర్ లేదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది సిటీ. లాస్ట్ 3-4 years నుండి ఏం ఇష్యూ జరగదు, పెద్ద ఇష్యూ మొత్తం ప్రశాంతంగా నడుస్తుంది. మన పోలీస్ టీమ్, రెవెన్యూ టు మొత్తం అలర్ట్ ఉన్నారు. అండ్ వీ వుడ్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ anyone who tries to play with the peace and harmony of the town. इसी के साथ हाईटेक न्यूज़ खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।